హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ 14 ఆఫ్ మామ్ ఆఫ్ మాహి. బేసిక్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మెడికేషన్స్ ఎక్కువ యూస్ చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటారు. స్టెరాయిడ్స్ అయితే అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. పెయిన్ కిల్లర్స్ మాత్రం కొన్ని ఇస్తారు, బట్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మనం ప్రెగ్నెన్సీ టైంలో అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడ్లో ఉన్నంతసేపు ఏ మెడికేషన్స్ మనకి సేఫ్ అంటే హోమియోపతి. నేనైతే మాత్రం నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్, టైర్డ్నెస్, బాడీ యాక్నే, హెడేక్, మార్నింగ్ సిక్నెస్ అండ్ అన్ఈజీగా ఉండడం, ఇండైజేషన్, ఇలా ప్రతి దానికి నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ ఇప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడ్లో ఉన్నాను. సో అన్నిటికీ నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడానికి లేదు. సో నేను ఇప్పటికీ కూడా నేను హోమియోపతియే వాడుతున్నాను. సో ఒక చిన్న మిత్ అయితే ఉంది, ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి యూస్ చేయకూడదు ప్రెగ్నెన్సీ టైంలో పోస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి. బట్ దాట్ వాజ్ నాట్ ట్రూ. మీరు హ్యాపీగా హోమియోపతి మెడిసిన్స్ అనేవి వాడచ్చు. దాట్ వాజ్ వెరీ సేఫ్ ఫర్ యూ అండ్ యువర్ బేబీ ఆల్సో. నాకైతే మా హస్బెండ్ హోమియోపతి డాక్టర్ కాబట్టి తను మెడికేషన్ అనేది ప్రతి దానికి నాకు ఇచ్చారు. అది నాకు చాలా బెనిఫిట్ అయింది. సో మీ ఎవరికన్నా సరే మెడికేషన్ కావాలి ఆర్ ఎల్స్ ఎనీ సజెషన్ కావాలి హోమియోపతి రిలేటెడ్ అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మీరు వైజాగ్లో ఉంటే కనుక మీరు మా క్లినిక్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. నేను క్లినిక్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. లేదు మీరు కొంచెం దూరంగా ఉన్నారు ఆర్ న్యూ మామ్స్ మీరు రాలేకపోతున్నారు అని అంటే నేను ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు అప్రోచ్ అవ్వచ్చు.